మన లక్ష్మీ గణపతి స్వామివారి దగ్గరికి పూజ చేయడానికి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేసాం. బాజా భజంత్రీలతో గట్టి మేళాలతో స్వామివారికి స్వాగతం చెప్పేశాము. మన దేశమంతా అత్యంత ఘనంగా చేసే పండుగల్లో ఈ వినాయక చవితి ఒకటి. ఎక్కడ చూసినా వినాయకుళ్ళు తరలి వస్తున్నారు. వీధులంతా సందడి సందడిగా ఉన్నాయి. పూజ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారిని దగ్గర నుంచి చూసుకుంటూ పూజ చేసుకున్న అదృష్టం అయితే దక్కింది. అందరూ శ్రద్ధగా పూజ చేస్తుంటే మా బంగారు తల్లి శ్రద్ధగా ఆడుకుంటుంది. అక్కడ స్వామివారిని వెల్కమ్ చేసినప్పుడు పడి ఉన్న కాగితాలన్నీ తీసి వాళ్ళ బావ మీద వేస్తుంది. నిన్ను వదులుతానా అమ్మా అని చెప్పి నా మీద కూడా తెచ్చేస్తుంది. వాళ్ళ అత్త మామ శ్రద్ధగా పూజ చేస్తుంటే అంత శ్రద్ధగా పూజ నేను చేయనిస్తానా అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొంతసేపు అయితే అల్లరి చేసి ఆడుకొని వచ్చింది. పూజకి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇంకా పంతులు గారు అందరికీ కలువ పువ్వులు అయితే ఇచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టమని చెప్పారు. ఇంకా పంతులు గారు అయితే స్వామివారు కదా అందరికీ వివరించి చెప్తున్నారు. చాలా బాగా చెప్పారు. వర్ణిత ఇంకా నిద్రపోయింది. లక్కీ ఏంటంటే తను క్రాంకీ అవ్వకుండా నీట్గా ఆడుకుంది, తర్వాత పడుకుంది. మండపం బయట కూడా డెకరేషన్ సెట్ అదంతా చాలా బాగా వేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులుగా వరుసగా వర్షాలు పడడం వల్ల కంప్లీట్గా అవ్వలేదు. ఇంకా నిన్న ఈవినింగ్ కల్లా అయిపోయి ఉంటుంది. ఇంకా అటు సైడ్ పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్స్ అవన్నీ కూడా పెట్టారు. ఫైనల్గా స్వామివారికి నీరాజన అర్పించేసి అందరూ అక్షతలు వేసుకున్నాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.